#AskDrJohnWatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఎటువంటి సర్జరీ అయినా సక్సెస్ఫుల్ అవ్వాలంటే కొన్ని ప్రధానమైన ప్రోటోకాల్స్ అనేటువంటి ఫాలో అవ్వాలి. అది సర్జికల్ ప్రోటోకాల్ ఒక ఎత్తు అయితే, పేషెంట్ వైపు నుంచి అంటే క్లయింట్ వైపు నుంచి కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేటువంటి కొన్ని ఉంటాయి. ఈ రెండు గనక కరెక్ట్ గా ఉన్నట్లయితే డెఫినెట్ గా రిజల్ట్స్ అనేటువంటి చాలా బాగుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తూనే ఉంటాం, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంతగా రిజల్ట్ రాలేదని, ఇంకొంతమంది ఏమో ఫెయిల్ అయ్యిందని, ఇంకొంతమంది ఇంకొక రకమైన ఇబ్బంది వచ్చిందని అంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏమో అసలు జుట్టే మొలవలేదు అనుకుంటూ ఉంటారు. ఒక మంచి సర్జన్ ని, ఒక మంచి హాస్పిటల్ లైసెన్స్ కలిగిన హాస్పిటల్ ని వెతుక్కోవడం అనేటువంటిది మన బాధ్యత. అది గనక చేసినట్లయితే 90 to 95% మీ జాబ్ కరెక్ట్ గా జరిగినట్లే. ఎప్పుడైతే మీరు ఒక లైసెన్స్డ్ హాస్పిటల్లో ఒక క్వాలిఫైడ్ సర్జన్ దగ్గరికి వెళ్తారో అప్పుడు మీ సిచ్యువేషన్ చూసి మీకు సర్జరీ అవసరమా కాదా, మీకు సర్జరీ చేస్తే జుట్టు వస్తుందా లేకపోతే ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నాయా, అసలు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీకి సరైన క్యాండిడేటా కాదా అనేటువంటి విషయాల్ని పరీక్షించి నిర్ధారిస్తారు. ఉదాహరణకి ఒకవేళ మీకే గనక తలను చూసినప్పుడేమో బట్టల్లా కనిపిస్తుంది, కానీ క్షుణ్ణంగా పరీక్షించినప్పుడు ఆ ఏరియాలో లైకెన్ ప్లానోపైలారిస్ అనే ఒక ప్రాబ్లం ఉంది అనుకోండి, లేకపోతే ఫ్రాంటల్ ఫైబ్రోజింగ్ అలోపేషియా అనే ప్రాబ్లం ఉంది అనుకోండి, లేకపోతే అలోపేషియా ఏరియేటా అనే ప్రాబ్లం ఉంది అనుకోండి, లేకపోతే స్కారింగ్ అలోపేషియా ఉంది అనుకోండి, లేకపోతే ఏదైనా జెనెటిక్ డిజార్డర్ వల్ల ఆ ఏరియాలో హెయిర్ లేదు అనుకోండి. ఇవి గనక గమనించకుండా ఎప్పుడైతే డైరెక్ట్ గా సర్జరీ చేసేస్తారో అటువంటప్పుడు డెఫినెట్ గా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. అందుకనే హెయిర్ ఫాల్ గానీ లేకపోతే బాల్డ్నెస్ గానీ వచ్చినప్పుడు ప్రతి వ్యక్తిని నేను ప్రత్యేకించి అబ్జర్వ్ చేసి గమనిస్తాను. ఒకవేళ నాకే గనక డౌట్ అనిపించినప్పుడు ఆ స్కాల్ప్ ఏరియాని బయాప్సీ చేసి మరీ చెక్ చేస్తాను, నిజంగా అది బాల్డ్నెస్సా లేకపోతే దానికి ఏదైనా ఇతరత్ర డిసీజ్ అసోసియేటెడ్ అయి ఉన్నాయా. కొన్నిసార్లు బాల్డ్నెస్ ఉంటుంది, దాంతో పాటుగా లేకపోతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఏదైనా అసోసియేట్ అయి ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు మనం డైరెక్ట్ గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎప్పటికీ చేయకూడదు. ఇలా గనక ఎప్పుడైతే ప్రాపర్ గా అబ్జర్వ్ చేసి ప్రాపర్ గా పరీక్షించి మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఫిట్ క్యాండిడేట్ అని తెలిసి మీకు కావాల్సినంత డోనర్ ఏరియా తలలో ఉంది లేదా బాడీ మీద హెయిర్ ఉంది, అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి వాడుకోవచ్చు అని గనక నిర్ధారించినట్లయితే అటువంటి సిచ్యువేషన్ లో మీకు ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే రిజల్ట్స్ తప్పకుండా మంచిగా వస్తాయి.